చికెన్ తిందామంటే వామ్మో బర్డ్ ఫ్లూ వస్తుందేమో అన్న భయం. అలాంటిదేమీ ఉండదని నిపుణులు చెబుతున్నా ఎందుకులే బాబు రిస్క్ అనుకుంటున్నారు జనాలు. దీంతో చికెన్ సేల్స్ విపరీతంగా తగ్గాయి. దీంతో చికెన్ వ్యాపారులు, పౌల్ట్రీ రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ క్రమంలోనే ప్రజలకు అవగాహన కల్పించేందుకు పౌల్ట్రీ బ్రీడర్స్ కోఆర్డినేషన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రత్యేక చికెన్ మేళాలు ప్రారంభించారు నిర్వాహకులు. చికెన్తో రకరకాల డిష్లు తయారు చేసి ఫ్రీగా పంపిణీ చేశారు. ఉడకబెట్టిన చికెన్, గుడ్లు తింటే ఏమీ అవ్వదని చాటి చెప్పేందుకు ఫ్రీగా చికెన్ ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో నిర్వహించిన మేళాలో ఉచిత చికెన్ ఫ్రై ఐటమ్స్, ఎగ్ తినేందుకు నాన్ వెజ్ ప్రియులు కూకట్టారు. ఇలా జంట నగరాల్లో 6 చోట్ల మేళాలను నిర్వహించారు. ప్రతి చోట 200 కిలోల చికెన్ స్నాక్స్, 2000 ఎగ్స్తో సంబంధిత స్నాక్స్ ప్రజలకు పంపిణీ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని మరో 250 ప్రదేశాలలో ఇలాంటి శిబిరాలను నిర్వహించాలని నిర్వాహకులు యోచిస్తున్నారు. చికెన్, గుడ్లు తినే విషయంలో ఎలాంటి అపోహలు వద్దని నిపుణులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో కొందరు అసత్య ప్రచారాలు చేస్తున్నారని, ప్రపంచ ఆరోగ్య సంస్థ రిపోర్టు ప్రకారం ఉడికించిన, వేయించిన చికెన్, ఎగ్స్ తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదని చెప్తున్నారు. తక్కువ కాస్ట్లో ఎక్కువ పోషకాలు లభించే చికెన్, గుడ్లను పక్కన పెట్టొద్దంటున్నారు. ప్రభుత్వం కూడా చికెన్, కోడిగుడ్లను కొనేలా ప్రోత్సహించేందుకు మేళాలు నిర్వహించాలని అధికారులకు సూచించింది.